ఏపీలో డిప్యూటీ సీఎం ఎవరికి ఇవ్వనటువంటి నిధి అయితే ఈ గ్రామానికి ఇచ్చారనే చెప్పుకోవాలి. ఆ గ్రామం పేరే రావివలస. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అయితే అభివృద్ధి నిమిత్తం 15 కోట్లు అనేది వెచ్చించే రూపంలో అయితే పవన్ కళ్యాణ్ అనేది ఈ గ్రామానికి కేటాయించినటువంటి తరుణం. అయితే ఈ గ్రామంలో అయితే ఇప్పుడు బిక్కుమంటూ కూడా రైతులు ఉన్నటువంటి పరిస్థితి అయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటు పక్కన చూసుకుంటే నా వెనకాల ఉన్నటువంటి చెరువు చూసుకుంటే సుమారు 40 ఎకరాలు ఉన్నటువంటి చెరువు ఇది. అటుపక్క చూసుకుంటే 376 ఎకరాల ముంచి ఉన్నటువంటి పంట పొలాలు. ఇప్పుడు మనం ఏదైతే నుంచున్నామో ఆ రోడ్డు అనేది ఏదైతే ఈ చెరువు గట్టు అనేది గండి కొట్టే యత్నంగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇది గండి కొడితే మాత్రం పూర్తిగా 300 ఎకరాల పంట పొలాలు అయితే ముంపుడికి గురైపోతాయి అంటూ కూడా భయపడుతున్నటువంటి రైతులు అయితే మనకి ఇక్కడే ఉన్నారు. అసలు వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు, ఈ చెరువు నిర్మాణం మీద ఉన్నటువంటి ఈ రోడ్డు ఎందుకు కుంగిపోయిందనే విషయాలు అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. గురుగారు నమస్తే, ఏంటి మీ తాలూకా భయం ఏంటి? అసలు ఈ చెరువుకి పొలాలకి ఏంటి ఈ భయం ఎందుకు మీకు నెలకొంది? చెరువు నిండిన టైంలో పని ప్రారంభించినందువలన ఈ పొలాలు మొత్తము ఈ 340-50 ఎకరాలకి ఈ వాటర్ వెళ్ళి మొత్తము ముంపుడు అయిపోద్ది. ఇవి తీసేసిన తర్వాత వేయడానికి టైం లేకపోయినా వర్షం పడి మొత్తము ఊలిపోయి ఇప్పుడే గండి కొట్టేసినట్టుగా ఉంది. ఏమైనా అది వర్షం పడితే ఇప్పుడే పోయినట్టుగా ఉంది. దీనికి మరి మీరు ఎందుకు ఇప్పటికిప్పుడు ఈ పని ప్రారంభించినారో వాళ్ళు చేయలేదో మాకు తెలియదు, కానీ రైతులకు మాత్రం ఎంత నష్టం అనేది వాళ్ళు ఊహించలేనిది. చెరువు ఇంచుమించు 1 గంట వర్షం పడినంతసేపే ఉన్నట్టు కనిపిస్తుంది. ఏమైనా వర్షం పడితే ఇంతకుముందు ఒకసారి ఇలాగే వర్షం పడి పొంగిపోతే సప్లై వెళ్ళకపోతే అందరూ వెళ్ళి అది చేసి ఇక్కడ కట్టుకున్నందువల్ల ఉన్నది. తరువాత సిమెంట్ రోడ్ అయింది. అది దీనికి కారణం. అంటే ఇది ఎప్పటి నుంచి ఈ భయం అనేది మీకు నెలకొంది? అసలు ఈ పరిస్థితి ఎట్లా ఉంది? ఈ మొన్నను తీసినారు సార్, తీసి కొంచెం కాంక్రీట్ వేసిన తర్వాత ఏటి కారణమో పని ఆపేసినారు. ఆపేసిన తర్వాత వర్షం రావడం, ఆ కాంక్రీట్ మీద ఈ వెళ్ళిన వరద పడిపోయి మొత్తం మట్టి పడిపోయింది సార్. వాళ్ళు మరి భయపడి పని చేయడం లేదా లేకపోతే ఏటో అర్థం కావడం లేదు. మరి మీరు అధికారులకి చెప్పారా? చెప్తే వాళ్ళు ఏమన్నారు? అధికారులకు చెప్తే వాళ్ళు వీళ్ళకి చెప్తాను, మేము వాళ్ళకి చెప్తాను అంటారు, కానీ ఎవరు వచ్చి కరెక్ట్గా దానికి డెసిషన్ తీసుకొని చెప్పడం లేదు, చేయడం లేదు. ఇప్పుడు ఇదే తరహాలో గనక తవ్వి వదిలేస్తే రేపొద్దున మీ పొలాలు ముంపుడు అవుతాయా, లేకపోతే నిజంగా ఒకవేళ దీనికి పరిహారం? గింజ కూడా పండదు సార్, ఒక్క గింజ కూడా మాకు పండదు. ఈ 300 ఎకరాలు కూడా, ఎందుకంటే ఈ ఆయి కొట్టే పోయినప్పుడు మాకు పంటలు కూడా మరి పండే ప్రసక్తి లేవు. ఏమో చేస్తానని అన్నారు. మళ్ళీ మీ వరకు మేము కన్సల్టింగ్ చేసి చాలా వరకు ప్రయత్నాలు చేసినా నాదులు కూడా ఇక్కడ మరి వచ్చి చేసే ప్రసక్తి మరి లేదు. ఇప్పుడు ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఒకసారి అర్థమవుతుంది. అంతకంటే మేము మొర్రో పెట్టడమే తప్ప మేము చేయలేకపోతున్నాం, అంతకంటే మేము చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఒకసారి మీరు చూసినట్టయితే మీరు అబ్జర్వ్ చేస్తే మీకు విషయం ఇక్కడ అర్థమవుతుంది. మేము ఎన్ని చెప్పినా సరే మేము మీ ద్వారాగా మాకు ఇది అయితే అయ్యింది, లేకపోతే లేదు. మీరు ప్రారంభించడం ఇప్పుడు తప్పండి. ఎందుకంటే వర్షాకాలం ఇది, ఏమైనా ఎక్కువ అయ్యిందంటే మా పొలాలు పోతాయి, మరొక గింజ కూడా మేము పండించే అవకాశం లేదు. రెండో దానికోసం ఏది చేసుకోవాలని వాటర్ మరి చెరువులో ఉండదు, అది మనం ఆపడానికి కూడా అవదు. పోనేదేదో చేయాలంటే ఇప్పుడు దీనికి సంబంధించి మరి అధికారిక గణం ఏమంటుంది? అధికారిక గణం మరి అసలు ఈ ప్రారంభించకూడనటువంటి సమయంలో ప్రారంభించినప్పుడు మీరు ఎప్పుడైనా రైతులు మీరు అన్నారా? మీరు రైతులు అన్నారు ఈ టైంలో? మేము రైతులు వచ్చి బిట్టు చేయండి, అది అలా తవ్వికండి అని చెప్తే అయిపోద్దులే అనేసి ఏమో అటు 70తో మొత్తం తవ్వికెళ్ళిపోండు, వద్దన్న ఆపలేదు. ఇప్పుడు ఒకవేళ గాయలు అయితే పంట పోవడం మటుగా మొత్తం పొలాలు దెబ్బలు అయిపోతే బాగు చేసుకోవడం అని చాలా కష్టం. మరి దీనికి ప్రత్యామ్నాయంగా గానీ ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తే బాగుంటది? ఇక్కడ ఇప్పుడు వచ్చి బిట్టు పని చెయ్యాలి, కానీ ఎలాగ ఊరుకుంది మటుకు చాలా ప్రమాదం జరిగిపోద్ది ఇక్కడ. అంటే ఈ బిట్టు కూడా చూస్తే గనుక మనకి నాణ్యత లేకుండా ఉంది. అసలు యాక్చువల్ గా ఆ పొలం కన్నా చాలా ఒక 3 అడుగులు లోతుకే మనకి ఏదైతే రెయిన్ఫోర్స్మెంట్ అనేది కట్టే ప్రక్రియ చేయాలి. మరి దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? అది ఎంతవరకు వాస్తవం? అది తప్పండి, అది చాలా తప్పు. మరి నేను చెప్పినా వినడం లేదు. 3 అడుగులు నోట్ తీయాలని చెప్పి ఇంకా దానికంటే 3 అడుగులు నోట్ తీస్తే ఆ మట్టి దిగవ ఆ మడికి సంబంధించి గొట్టు ఆని ఉంటుంది కాబట్టి దీనికి 2-3 అడుగులు కిందకుంటే కదా గోడ కాస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ఇది కట్టితే మరి దానివల్ల మాకు
సుఖం జరగదు మాకు వద్దు అంటుంటే తీసేసి ఆ జేసీబీతో మొత్తం పని చేస్తున్నారు. చేసింది కూడా ఇక్కడ ఏటి మీద తీసేస్తున్నారు. దీనికి ఆలించి కట్టేస్తామంటే ఇది ఉండదు, 3 రోజులు ఉండదు, వెళ్ళిపోతుంది. ఓకే, ఇది మనం అధికారుల వైఫల్యం కింద చూసుకోవచ్చా? ఇది అధికారులు అంటే ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యము. తర్వాత ఏంటంటే ఈ సీజన్ లో చేయవలసింది కాదండి అది. దీనికి చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు చేసి 2 months అవుతుంది. ఇంతవరకు కూడా అలాగ బ్రేక్ చేసి మళ్ళీ మొన్న ఒక 3 days బ్యాక్ మళ్ళీ చేశారు. ఇలా వర్షం పడితే మళ్ళీ ఇదంతా ఊలిపోతుంది కిందకి. ఊలిపోయిన తర్వాత ఏంటవుద్దంటే మళ్ళీ ఇది ఏమైనా ఫ్లో కానీ ఎక్కువైంది, వాటర్ మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పొలం అంతా దెబ్బతో వేస్తుంది. ఇదే కాకుండా కింద వరకు మొత్తం వెళ్ళిపోద్ది. అప్పుడు ఈ పొలాలు పోతాయి, ఈ చెరువులో నీరు ఉండదు, మరి రైతులకి చేసిన వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. మరి మీకు దగ్గరలోనే సచివాలయ వ్యవస్థ ఉంది కదా, సచివాలయ వ్యవస్థకు మీరు ఎప్పుడైనా కంప్లైంట్ చేశారు? మరి 2 నెలల వ్యవహారం, ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, మరి 2 నెలలు ఇలా వదిలేస్తే ఏంటి పరిస్థితి అని మీరు ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా సచివాలయం? కాంట్రాక్ట్లు కావడం తప్ప ఏంటి అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు చేసి ఎక్కువ రోజులు కాలేదు, వాళ్ళు వేగంగా చేస్తారని ఆలోచన తప్ప కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు కదా. దీనికి మరి స్పందన అంటే అధికారులు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా వేగవంతంగా ఎటువంటి చర్య తీసుకుంటే బాగుంటది ఇక్కడ? ఎటువంటి చర్య అంటే మరి ఇంకెటువంటి చర్య ఏంటంటే ఇప్పుడు చేయడానికి పని చేస్తే చర్యలు బాగుంటాయి, ఇది చెయ్యాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దీనికి చేయడానికి కూడా ఇప్పుడు అవకాశం పెట్టలేదు. ఎలా చేస్తారు ఇప్పుడు చేయడానికి? చేస్తుంటే మళ్ళీ ఇది ఊలిపోతుంటది. ఇది మట్టి తీయాలి. ఇప్పుడు ఈ మట్టి తీయకుండా పని జరగదు. ఈ మట్టి తీస్తే డౌన్ అయిపోద్ది, అది పరిస్థితి. సో ఇది చూసుకుంటే కనుక ఇప్పుడు రావి వలసలో ఉన్నటువంటి ఏదైతే ఈ చెరువు ఉంటే, ఈ చెరువు 46 ఎకరాలు ఉన్నటువంటి ఈ చెరువు గనక ఇప్పుడు గనక గండి కొడితే మాత్రం సుమారు 400 ఎకరాలు పూర్తిగా ఫెయిల్ అయిపోయి వాటర్తో నిండిపోతుందంటూ కూడా ఈ రైతులైతే చెప్తున్నారు. అది కాకుండా కూడా 2 నెలల బిఫోర్ అనేది ఈ చెరువుకు ఆయకట్టుకున్నటువంటి డౌన్లో అయితే తవ్వేసి వదిలేశారు. ఏదైతే అధికారులకు సమన్వయ లోపం వల్లే ఇదంతా కూడా 2 నెలల వరకు తవ్వేసి వదిలేశారు. అది కాకుండా పొలానికి ఆనుకుని అయితే 1 అడుగు మాత్రమే తవ్వారు. అసలు యాక్చువల్గా రెయిన్ఫోర్స్మెంట్ వేయాలంటే పొలానికి ఇంకా కొంత 3 అడుగులు లోతు తీసి రెయిన్ఫోర్స్మెంట్ వేస్తేనే ఇది నిలకడగా ఉంటుంది. కానీ ఇది ఏదో తూతూ మంత్రంగా చర్యగా చేశారు. ఇప్పుడు ఇది తవ్వేసిన వదిలేసిన కాడి నుంచి కూడా ఏదైతే ఈ చెరువుకు ఆయకట్టుగా ఉన్నటువంటి ఏదైతే ఈ రహదారి ఉందో, ఈ రహదారి కూడా ఇప్పటికే కుమిలిపోయింది. రేపొద్దున్న ఇంకొంత వర్షాలు వచ్చే ప్రక్రియ కనుక ఉంటే ఇది ఈ చెరువు నీట మునిగి ఈ గండి కొట్టే అవకాశం కూడా లేకపోలేదంటూ కూడా బిక్కుమంటూ అయితే రావి వలసలో ఉన్నటువంటి సమీప రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇంకా ఈ చెరువుకైతే పై ఎగుకున్నటువంటి వాటర్ వదలకుండా ఈ చెరువు ఇప్పటికే అంత నిండింది. ఒకవేళ కనుక అదే వదిలితే ఇప్పటికే ఆ చెరువు నిండి ఈ రోడ్డు ప్రవాహం కూడా కొట్టుకెళ్ళిపోతుందని చెప్పి బిక్కుమంటూ ఉంటున్నారు. అయితే అధికారిక గణం అయితే దీన్ని పర్యవేక్షించి తొందరగా రీసాల్వ్ చేయకపోతే మాత్రం రైతులందరూ కూడా ఆందోళన బాట పడతామంటూ కూడా చెప్తున్నారు. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.